ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల కింద వృద్ధులు, దివ్యాంగులకు పింఛన్లు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే స్పౌస్ కేటగిరీ కింద కొత్త పింఛన్లను మంజూరు చేసింది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకంలో భాగంగా స్పౌస్ కేటగిరీ కింద 71,380 మందికి కొత్తగా పింఛన్లు అందించనున్నారు. సామాజిక భద్రతా పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే అతని భార్యకు ఆ తదుపరి నెల నుంచే పింఛన్ అందించేలా స్పౌస్ కేటగిరీని ప్రభుత్వం ఇప్పటికే ప్రవేశపెట్టింది. 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య కాలానికి సంబంధించి స్పౌస్ కేటగిరీలో పింఛన్లు పొందేందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అందులో 71,380 మందిని అర్హులుగా తేల్చింది. వారికి పింఛన్లు ఇవ్వనుంది. కొత్త పింఛన్ మంజూరైన 71,380 మందికి నెలకు 4,000 చొప్పున పింఛన్లు ఇవ్వనుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై జూన్ 12వ తేదీ నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా వీటిని పంపిణీ చేయాలని నిర్ణయించింది. అర్హురాలైన మహిళ తన భర్త మరణ ధృవీకరణ పత్రం, తన ఆధార్ కార్డు వంటి పత్రాలతో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని వెంటనే సంప్రదించండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.